ஓம் அஸ்மத்குருப்யோ நமः. பாரளவும் ஓரடி வைத்து ஓரடியும் பாருடுத்த நீரளவும் செல்ல நிமிர்ந்ததே. சூருருவின் பேயளவு கொண்ட பெருமான் அருகிலேன் நீ அளவு கொண்ட நெறி. మొదలు తిరువందాదిలో 3వ పాసురం. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములు అన్నింటిలోనూ ముల్లోకాల్ని కొలిచినటువంటి ఈ త్రివిక్రమావతార వృత్తాంతం మన ఆళ్వార్లందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వృత్తాంతం. ఈ త్రివిక్రమావతార వృత్తాంతంలో ఆళ్వార్లందరూ కూడా గొప్ప అభినివేశాన్ని కలిగి ఉన్నట్టు. అందులో విశేషించి మొదలాళ్వార్లుగా చెప్పబడేటువంటి పొయ్యిహై పూదం పేయాళ్వారు ముగ్గురు కూడా ఇంకా ఎక్కువగా అభినివేశాన్ని పొందారు. అందుకనే పొయ్యిహై ఆళ్వార్లు కిందటి పాసురంలో అనుభవించినటువంటి ఆ త్రివిక్రమావతార వృత్తాంతాన్ని అనుభవిస్తూ దాని నుంచి బయటికి రాలేక ఇంకా పూర్తిగా అనుభవించాలనే ఉద్దేశ్యంతో మరలా ఈ పాసురం మొదట్లో అదే త్రివిక్రమావతార వృత్తాంతాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. ఓరడి సాటిలేన ఒక గొప్ప శ్రీపాదమును పారళవం వైత్తు. పారంటే భూభాగం. పారళవం వైత్తు భూమి ఉన్నంత వరకు ఉంచగా, ఓరడియం వేరొక శ్రీపాదాన్ని పారుడుత్త ఈ అండానంతటినీ కూడా చుట్టి ఉన్న నీరళవం ఆవరణ జలం వరకు సెల్ల పోవునట్లు నిమిర్ందదు పెరిగినది. అలాగే సూరురువిన్పై దైవకాంత రూపాన్ని కలిగినటువంటి పిశాచి అయినటువంటి పూతన యొక్క అళవు కండ ప్రాణాల యొక్క అవధిని చూసినటువంటి లేదా ఆ పూతన్ని వధించినటువంటి పెరుమాన్ ఓ ఉపకారకుడా, నీ అళవు కండ నెరి నువ్వు చేసేటువంటి ఈ అతిశమాంసమైనటువంటి చేష్టితములను అరిగిలే నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అంటున్నారు ఈ పాసురంలో. అంటే పరమాత్మ యొక్క పాదార విందములు ముల్లోకాలని కొలిచేటప్పుడు ఆ పాదార విందాలు ఎట్లాంటి పాదార విందమో చెప్తున్నారు. ఓరడి ఓరడి సాటి లేనటువంటి పాదం. లోకంలో కనిపించేటువంటి పాదాల కంటే మిక్కిలి గొప్ప అందాన్ని కలిగినటువంటి శ్రీపాదం. ఓర్ అనే దానికి అద్వితీయమైన అని అర్థం, అందమైనటువంటి అని అర్థం. అడి అంటే పాదం, ఓరడి అంటే గొప్ప అందాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీపాదము. అట్లాంటి పాదంతో పరమాత్మ ఏం చేశాట? పారళవం వైత్ ఆ పాదములో ఒక పాదాన్ని పారళవం వైత్, పార్ అంటే భూభాగం, అళవం వైత్ భూమి ఉన్నంత వరకు వ్యాపించేట్లా చేసేట. గుర్రాన్ని కళ్ళెం పట్టుకుని లాగి నియంత్రించినట్లుగా తన పాదాన్ని కూడా లాగిపట్టి ఉంచాట. అంటే తన పాదం ఎప్పుడైతే ఈ యొక్క బలిచక్రవర్తి 3 అడుగుల నేలని దానం కింద ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత పరమాత్మ ఇంతింతై వటుడింతై అభోవీధిపై అంతై అంతగుదానంతై అని పోతన భాగవతంలో చెప్పినట్టుగా తను అలాగ పెరిగిపోతున్నట్ట. పొట్టివాడిగా వచ్చిన వాడు కాస్త అలాగ పెరిగిపోయి చిన్న పాదములుగా ఉన్నటువంటి ఆ పాదములు కూడా అలా పెద్దగా అయిపోయాట. అలాగా ఒక పాదంతో తాను భూలోకాన్ని కొలవాలన్నప్పుడు ఇలా క్షణక్షణం వృద్ధి చెందుతూ పోయేటువంటి ఆ శ్రీపాదాన్ని భూభాగం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేలా చేసి, భూభాగం పూర్తయిపోయిన వెంటనే టక్కమని ఆ పాదముల యొక్క వ్యాప్తిని కాస్త కంట్రోల్ చేసేట పరమాత్మ. అదే చెప్తున్నాడు, పారళవం వైత్. ఆ అనేటువంటి ప్రయోగం మనకేం చెప్తుందండి అంటే, పరమాత్మ భూమి పరిమితికి సరిపోయేటట్లుగా పెట్టి స్పృశించినటువంటి నీ పాదపద్మము. భూమి ఎంతవరకు ఉందో అంతవరకే వ్యాపించేటట్లుగా తాను కంట్రోల్ చేసేట. అలా కంట్రోల్ చేసినప్పుడు ఎంత క్లేశం కలిగి ఉంటుందో కదా. ఫాస్ట్గా వెళ్తున్న గుర్రానికి ఒక్కసారిగా ఆపాలంటే కళ్ళెం పెట్టి గటక్కమని ఆగి ఎలా నియంత్రిస్తారో అలాగా చాలా ఫాస్ట్గా వ్యాపిస్తూ ఉండేటువంటి ఆ పాదాలని భూమి యొక్క కొలత వరకు వ్యాపించేలా చేసి వ్యాపించగానే టక్కమని ఆ యొక్క వ్యాపకత్వాన్ని కాస్త తాను నిలువరించాడు. ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో కదా.
ఇది ఎంత గొప్ప అతిమానుషమైనటువంటి చేష్టతం కదా. పడిక్కు అళవాహ నిమిర్త నిన్ పాదపంగయం అంటారు తిరువాయుమొழிలో నమ్మాళ్ళవారు. పడిక్కు అళవాహ నిమిర్త, భూమి పరిమితికి సరిపోయేటట్లుగా పెట్టి, నిన్ పాదభంగిం, ఆ విధంగా భూమిని స్పృశించినటువంటి ఈ పాదపద్మము. ఓరడియుం, ఆ పాదమునికి సాటి ఇంకేదైనా ఉందా? రెండో పాదమే ఆ పాదానికి సాటి, అదే చెప్తున్నారు. ఓరడియుం, ఆ పాదమునికి సాటి ఈ పాదమే, రెండో పాదమే కదా. అయితే ఈ పాదములకు సాటి ఆ పాదం, పరమాత్మకి రెండు పాదములకు కూడా, ఒక పాదానికి ఇంకో పాదం సాటిట, ఆ రెండో పాదానికి మొదటి పాదం సాటిట, అంతే తప్ప వేరొక సాటి ఇంకోటి లేదు అంటున్నారు. ఈ విధంగా ఒక పాదంతో భూభాగమంతా వ్యాపింపచేసి పారుడుత్తు నీరళవం సెల్ల నిమిర్ందదే, ఇంకో పాదంతో పారుడుత్తు నీరళవం సెల్ల నిమిర్ందదే, ఈ యొక్క అండభిత్తనంతా కూడా చుట్టి ఉండేటువంటి నీరళవం ఆవరణ జలమంత వరకు సెల్ల నిమిర్ందదే, పెరిగింది కదా ఆ పాదము, బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపించుకుని పోయింది కదా. ఇక్కడ పార అనేటువంటిది బ్రహ్మాండం అని ఒక అర్థం, పార అనేటువంటి భూమి అని ఒక అర్థం. ఈ విధంగా కన్నార్ కడలుడుక్కై అని సిరి తిరుమలలో తిరుమంగియాళ్ళవారు చెప్పినట్లుగా క్రింద భూమి వరకు ఉంచబడిన ఆ శ్రీపాదమే భూమి చుట్టూ ఉండేటువంటి సముద్రం వరకు వ్యాపించి వృద్ధి చెందింది అంటున్నారు. ఆ విధంగా ఎంత గొప్పగా లోకాలన్నింటినీ కొలిచి నీ పాదములతోటి పవిత్రం చేసావయ్యా. ఆ రోజు నేను ఎక్కడ పోయానో తెలియదు కదా, నేను గనక ఉండుంటే హాయిగా నీ పాదముల యొక్క స్పర్శను నేను పొంది ఉండేవాను కదా. నువ్వు ముల్లోకాలను కొలిచినప్పుడు ఎవడైనా వచ్చి అయ్యో నా శిరస్సు మీద పెట్టి, నా శిరస్సు మీద పెట్టి అని ఎవరైనా ప్రార్థన చేశారా? నువ్వు ముల్లోకాలను కొలిచావు. కొలిచినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? యామనాచార్యులు వారు చెప్తారు. కదా పునఃశంఖరధాంగకల్పకధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం త్రివిక్రమా త్వచ్చరణాంభుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి. త్వత్పదాంబుజ, నీ యొక్క పాదపద్మములనేటువంటి ఆ ద్వయం ఏదైతే ఉందో, మదీయమూర్ధానం, నాయక శిరస్సునందు అలంకరిష్యతి కదా, అలంకరించేది ఎప్పుడో కదా అని యామునాచార్యులు అంటే మహానుభావులు విరమాల శ్రీపాద శిరస్సు మీద ఇలా స్పృశిస్తే చాలు ఎప్పుడు అలంకరిస్తాడో తప్పించిపోయేటువంటి వారు. కానీ మన ఆనాడు త్రివిక్రముడిగా స్వామి ఎదిగి ముల్లోకాలను కొలుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలాగా నా శిరస్సు మీద పెట్టవా, నా శిరస్సు మీద పెట్టావని ఎవరైనా ప్రార్థన చేశారా? అయ్యో కనీసం నేనైనా లేకపోయాను ఆ రోజు నీ పాదాలని నీ ఆ శిరస్సు మీద పెట్టుకోవడానికి. ఇదంతా ఒక పక్క నుంచితే నువ్వు పాదాలని ఎంతగా కంట్రోల్ చేసావు. కంట్రోల్ చేసినప్పుడు నీ పాదాలకు ఏం నొప్పి కలిగి ఉంటుందో ఆ నొప్పి గురించి ఎవరైనా ఆలోచించారా? ముల్లోకాలు ఏమైనా సాఫ్గా ఉంటాయా? పరుపులాగా ఎన్ని కొండలున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, అన్నింటినీ పాదాలతో కొలిచేసావే. ఇంద్రుడి గురించే కదా ఇవన్నీ చేసావు. ఆ ఇంద్రుడు వచ్చి పోనీ అయ్యో నీ పాదాలకు ఏమైందో స్వామి, ఏదైనా రాయమంటావా లేకపోతే జండూబాం రాయమంటావా అని ఏమైనా అడిగాడా? ఏమీ లేదు. తనకు రాజ్యం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఎవరు నీ పాదాలకి మంగళాశాసనం చేయలేదే ఆనాడు అని, నేను గనక ఉండుంటే మంగళాశాసనం చేసి ఉండేవాడిని కదా అని అద్వితీయమైనటువంటి ఆ చరిత్రాన్ని తలుచుకుని మనసు కరిగిపోతుందట ఈ యొక్క పొడిగై ఆళ్వార్లకి. ఒక చోట నించో లేకుండా ఉన్నారట ఈ యొక్క పొడిగై ఆళ్వార్లు. అదే చెప్తున్నారు. అరిహిలేన్ నీ అలవు కొండనిరి అరిహిలేన్, నువ్వు ఆ విధంగా కొలిచినటువంటి తీరుని నేను ఈ రీతిని తెలుసుకోలేకుండా ఉన్నానయ్యా. అయితే దీన్ని అనుసంధించినప్పుడల్లా ఈ యొక్క పొడిగై ఆళ్వార్కి కాళాళుం నెంజழிయుం అని పెరియ తిరువందాదులో చెప్పినట్టుగా కాళాళుం కాళ్ళు తడబడతాయట, నెంజழிయుం మనస్సు నశిస్తుందట. ఇలాగా ఈయన నమ్మాళ్వారు ఎలాగైతే యశోదాదేవి కృష్ణ పరమాత్మని రోటిని కట్టినటువంటి దృశ్యాన్ని తలుచుకుని మనస్సు కరిగిపోయి మూర్చపోయారో, అదేవిధంగానే పొడిగై ఆళ్వారు కూడా ఈ త్రివిక్రమ అవతార వృత్తాంతాన్ని తలుచుకుని తాను కూడా మూర్చపోయారట. అట్లాంటి గొప్ప స్థితి పొడిగై ఆళ్వారు. ఈ విధంగా స్వామి ఎంత గొప్పగా కొలిచావయ్యా. అంతేకాదు సూరురువిన్ పేయళవు కొండ పెరుమానర్హిలేన్, సూరురువిన్ పేయ్, సూరురువిన్ అనేటువంటి దాంట్లో ఇక్కడ సూర్ అనేటువంటి పదం దైవకాంతని చెప్తుంది. తమిళంలో సూరు అనంగు అనేటువంటివి దైవకాంతని తెలియజేసేటువంటి పదాలు అని మనకి తమిళ నిఘంటువు తెలియజేస్తూ ఉంది. దైవనంగ యశోదై అని పెరుమాళ్ తిరుమలలో కులశేఖర ఆళ్వారు చెప్పారు. దేవకాంత అయినటువంటి యశోదాదేవి అని కీర్తించినట్టుగానే ఇక్కడ కూడా పూతనని దేవకాంత అని అంటున్నారు. ఎందుకు దైవకాంత అని అంటున్నారు అంటే విద్యాధర అప్సరస
యక్ష గంధర్వ కిన్నరా పిశాచో దేవయోనయ. అయితే విద్యాధర, అప్సరస, యక్షగంధర్వ, కింకర, పిశాచములు ఇవన్నీ కూడా దేవజాతికి సంబంధించినటువంటి ఇది అమరకోశంలో చెప్పబడి ఉంది. ఈ విధంగా పిశాచములన్నీ కూడా దేవయోనిజులైనటువంటి కారణం చేత, అంటే దేవయోని నుంచి పుట్టినటువంటి కారణం చేత సూర్యురివిన్ పేయి అన్నారు. దైవకాంతి అయినటువంటి రాక్షసి. దైవకాంతి అయినటువంటి రాక్షసి అంటే ఆ యొక్క పూతన కంసుడు పంపించాడు కృష్ణుని చంపమని. అప్పుడే యశోదాదేవి చక్కగా తాను కడుపు నిండా పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి తాను వంటింట్లో ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిందట. అదే సమయంలో పూతన అనేటువంటి రాక్షసి వచ్చింది. ఈ పిల్లవాడిని చూసి ఎలాగైనా ఈ పిల్లవాడిని చంపాలనుకుంది. అయితే ఎలా చంపాలి? రాక్షస రూపంలో వెళ్తే ఎవరైనా కనిపెట్టేస్తారని తాను యశోదా రూపాన్ని దాల్చి వచ్చింది. అదే అందువలన ఇక్కడ సూర్యుడి వినిపేయన దైవకాంత రూపంలో వచ్చినటువంటి పిశాచి అయినటువంటి పూతన యొక్క అలవుఖండ, దాని యొక్క అవధిని చూసినటువంటి పెరుమాన్ సాక్షాత్తు భగవానుడు అని అంటున్నారు. అయితే చంపడానికి వచ్చినటువంటి కాబట్టి యద్భావం తద్భవతి, మనస్సులో మనకు ఉండేటువంటి భావం తగ్గట్టుగానే భగవంతుడు ప్రవర్తిస్తూ ఉంటాడట. అంటే మనం ఏ భావంతో అయితే వచ్చామో అదే భావంలోనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. చంపాలని వచ్చింది కాబట్టి దాన్ని చంపేశాడు. అయితే దీన్నే చాలా చెప్తారు, ఇవాళ ఉన్ మనత్తాల్ ఎన్ నినైతిరిందాయ్, దీని గురించి నువ్వు ఈ మనసులో ఏమనుకుని ఉంటావయ్యా నువ్వు అని అన్నట్టుగా ఈ పూతన వచ్చింది చంపాలని చూసింది. చూడగానే మనస్సులో ఉన్నటువంటి భావన కాస్త మారి అని పాలు ఇవ్వాలనిపించిందట. నిజానికి స్తనాలకి విషాన్ని పూసుకుని వచ్చింది. ఆ విషపూరితమైనటువంటి పాలను ఇచ్చి వాడిని చంపాలనుకుంది. ఇక్కడ మన పెద్దలు ఒక ప్రశ్న వేశారు, అసలు పూతన అనేటువంటిది ఆవిడికి పెళ్ళి అవ్వలేదు కదా, పిల్లలు కనలేదు కదా, పిల్లలు కన్నవారు కదా స్తనముల నుంచి పాలు స్రవిస్తుంది, అట్లాంటిది పూతన పాలు అలా ఇచ్చింది, కృష్ణుడు ఎలా తాగాడు అన్నారు. అయితే చంపాలొచ్చిన పూతనకి కృష్ణుడి యొక్క సౌందర్య సౌకుమార్యాదను చూడగానే తాను మోహపడి, ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఇట్లాంటి పిల్లవాడికి నేను తల్లి కాలేకపోయానే, ఇట్లాంటి పిల్లవాడికి నేను పాలిస్తే బాగుండు అనిపించిందండి పూతనకి. చంపడానికి వచ్చిన పూతన మనస్సును కూడా మార్చేశాడు కృష్ణ పరమాత్మ తన యొక్క సౌందర్యంతో. ఎప్పుడైతే తాను పాలివ్వాలనుకుందో పరమాత్మ ఈవిడలో మార్పు వచ్చింది, ఈ యొక్క మార్పు మారకుండా ఉండాలంటే వెంటనే ఈవిడికి ప్రాణాన్ని హరించాలి అని పాలతో పాటుగా తన యొక్క ప్రాణాన్ని కూడా హరించాడు కృష్ణ పరమాత్మ. అయితే పాలు ఇవ్వాలనుకుంది కాబట్టి యద్భావం తద్భవతి, తన మనసులో భావం తగ్గట్టుగానే అలాగే పాలు స్రవించని అనుకున్నాడు పరమాత్మ. పాలు స్రవించాయి. పాలతో పాటుగా పాలను స్వీకరిస్తూ ఉండిన పరమాత్మ తన యొక్క ప్రాణాన్ని కూడా ఏదో పెరుగన్నానికి ఆవకాయ నంచుకున్నట్టుగా పూతన పాలకి పెరుగు ప్రాణాన్ని కూడా నంచుకుని తాను పూతన యొక్క ప్రాణాన్ని హరించాడు. దీన్నే పేయి ములైనంజుండు అండుని గోవర్ధనాదేవి తిరుప్పావిలో పేయి అని చెప్పబడిన పూతన యొక్క ములైనంజుండు స్థనాల్లో వచ్చిన పాలకి తన ప్రాణాన్ని కాస్త నంచుకుని తనని సంహరించాడు అన్నారు. ఈ విధంగా దైవకాంత రూపంలో వచ్చినటువంటి పేయి పిశాచి అయినటువంటి ఆ యొక్క పూతన యొక్క అలవుకొండ దాని యొక్క ప్రాణాన్ని వధించినటువంటి పెరుమాన్ ఉపకారకుడా అంటున్నారు. అంటే ఆ పూతన్ని చంపి కృష్ణ పరమాత్మని మా అందరికీ కూడా అందించినటువంటి ఓ మహానుభావ ఉపకారకుడా, నువ్వే కనుక పూతను సంహరించకుండా ఉండుంటే మా పరిస్థితి ఏమిటి, తన చేతులు ఏదైనా అయి ఉంటే నీకు అని ఆ పూతను చంపి మాకు గొప్ప ఉపకారం చేసావయ్యా పరమాత్మ, ఏమి సంభవించుంటుందో కదా లేకపోతే అని చెప్తున్నారు. అలా చెప్పి పెరుమాన్ అరిహిలే నీ అలవు కొండలు, నీ చేష్టితలు ఏమని అర్థం చేసుకోగలను, అర్థం చేసుకోలేకుండా ఉన్నానయ్యా పద్మ, ఆ యొక్క కాలంలో నేను ఉండలేకపోయానే నీకు ఏదైనా మంగళాశాసనం చేయడానికి అని తాను ఈ యొక్క పాసురంలో తెలియజేస్తూ ఉన్నారు పొడిగేయాళ్ళవార్లు. జై శ్రీమన్నారాయణ.